హలో అండి, నేనేనండి మీ సుజాత శ్రీనివాస్. అందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్లు చేశారా? టీలు తాగారా? మేమైతే ఇదిగోండి టిఫిన్ దాకా ఇప్పుడే వచ్చాను. వేడివేడిగా దోశలు అయితే వేస్తున్నాను. ఈరోజు చట్నీ వద్దనుకొని చట్నీ లేకుండా ఇలా దోశ వేసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నల్ల కారం దట్టించుకొని అక్కడక్కడ నూనె చుక్కలు వేసుకొని అలా కాల్చుకొని తింటూ ఉంటే ఆహా అనాల్సిందే. మరి మన ఉల్లిపాయ దోశ అంటే నల్ల కారంతో అద్రిపోద్ది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? నేనైతే అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటాను. చాలా చాలా బాగుంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇదేనండి ఇవాళ మా టిఫిను. ఉల్లిపాయ దోశతో కలెక్ట్ చేస్తున్నాము. ఇట్లా వేడి వేడి పెనం మీద ఒక్క గరిట పిండి వేసి ఇలా చుట్టూ దాన్ని చుట్టూ 3 చుట్లు అయితే తిప్పేసి దానిపైన ఉల్లిపాయ ముక్కలైతే అక్కడక్కడ దట్టించి ఇలా అయితే చేసుకుంటాను నేను దోశ. ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ పైన అదేనండి మనం అందరం ఇష్టంగా తింటాము. బాలింతలకైతే కంపల్సరీగా పెడతాము. నల్ల కారము, ఎల్లుల్లిపాయలు, ధనియాలు అన్నీ వేసి దినుసులతో కొట్టుకుంటాం కదా. ఆ నల్ల కారం అయితే దట్టించి దీని మీద నెయ్యి చుక్కలు 4 వేసుకొని తింటే ఆహా నువ్వు పోతా ఉండు నేను వస్తా ఉండు అంటది. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ నెయ్యి లేక ఆయిల్ అయితే వేసేసాను. ఇలా అయితే ఇంకా మా టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాను. అస్సలకి నోట్లో పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోయేలాగా దోశ అయితే రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా ఉంటే అంత బాగుంటుంది కదా దోశ. ఇదిగో నేనైతే హాయ్ చెప్పాను. ఆ వాయిస్ అయితే కరెక్ట్గా అనిపించలేదు. అందుకే నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వీడియో నచ్చితే మీరంతా లైక్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మా ఇంట్లో ఈరోజు టిఫిన్ అయితే నేను ఎప్పుడన్నా ఒకసారి చట్నీ చేయకోకుండా ఇలా అయితే దోశలు వేసుకొని తింటూ ఉంటాను. ఈరోజు మా బావ కూడా అలాగే పెట్టాను. మా బావ కూడా అట్లాగే నచ్చి తింటున్నాడు. తను ఎప్పుడు చట్నీ అంటాడు. ఈరోజు నేను తినేలాగా తిను బావ అని చెప్పి పెట్టాను. మా బావ హాయ్ చెప్తున్నాడు చూడండి. మా బావ కూడా నచ్చేసింది. మా బావని చూడండి తిన్నారా అని టిఫిన్ చేశారా అని అడగమంటే మా బావ సిగ్గు మొక్కలైపోతున్నాడు. అంతేనండి మా బావ ఇప్పుడు ఇంతే. అదిగా ఇలా అడుగుతున్నాడు చూడండి. మీకు ఏమన్నా అనిపిస్తుందా? అందుకే నేనైతే వాయిస్ ఇస్తున్నాను. మా బావ అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.